చెలాయించిన మహిళలు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఇందిరాగాంధీ, మీరా కుమార్, ప్రతిభా పాటిల్ లాంటి వారు ఉన్నారు. ప్రస్తుతం ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా కూడా పనిచేస్తున్నారు. కానీ 12వ శతాబ్దంలోనే ఓ మహిళ ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఏలారు. చక్రవర్తిగా తన సత్తా ఏంటో చాటారు. శత్రువులకు ముచ్చమటలు పట్టించారు. ఆమె మరెవరో కాదు, రజియా సుల్తానా. ఢిల్లీలో ఇప్పటికీ ఆమె సమాధి ఒక చారిత్రక కట్టడంగా ఉంది. ప్రస్తుతం మనం అక్కడికి వెళ్ళి ప్రపంచంలో ఎవరికీ తెలియని ఎన్నో విషయాలను రజియా సుల్తానా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1205లో జన్మించిన రజియా సుల్తానా 1236 నుంచి 1240 వరకు అంటే 4 ఏళ్ల పాటు ఢిల్లీ సింహాసనం మీద అధిష్ఠించి ఉన్నారు. అంతేకాదు తన పాలనతో ఆమె ఇక్కడ ఎన్నో రకాలైన మార్పుల్ని చేర్పుల్ని తీసుకొచ్చారు. ఆమె మరణించిన తర్వాత ఆ సమాధిని ఒక టూరిస్ట్ ప్లేస్గా చారిత్రక కట్టడంగా ప్రభుత్వాలు మార్చేశాయి. ప్రస్తుతం ఢిల్లీలోని తుర్కమాన్ గేట్ ప్రాంతంలోని రజియా సుల్తానా సమాధి వద్దకు నేను వచ్చాను. ప్రభుత్వం దాన్ని ఎలాగ సంరక్షిస్తుంది అనేది చెప్పడానికి ఇక్కడ అనేక బోర్డులు ఉన్నాయి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చారిత్రక కట్టడంగా రజియా సుల్తానా సమాధి అనేది ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, దీన్ని షాహీ మస్జిద్ రజియా సుల్తానాగా కూడా దీన్ని వాడుతూ ఉన్నారు. ఇక్కడ మసీదుగా ఈ సమాధి ఉంది. ఇందులో చాలా నమాజులు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, రజియా సుల్తానాకి సంబంధించిన చరిత్రని ఇంగ్లీష్లో రాసి ఉంచారు. అంటే ఆమె ఎప్పుడు పుట్టారు, ఆమె ఎలాంటి పాలన అందించారు, ఎలాగా శత్రువుల చేతుల్లో ఆమె హతమయ్యారు అనేది ఇక్కడ ఇంగ్లీష్లో రాసి ఉంది. ఇటు చూస్తేనేమో హిందీలో ఆమె చరిత్ర రాసి ఉంటుంది. ఇంగ్లీష్లో ఏదైతే రాసి ఉందో హిందీలో కూడా ఇక్కడ శిలాశాసనం రూపంలో మనకి అర్థమవుతుంది. ఈ సమాధిని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా ముందుగా వీటిని చదువుతారు. అంటే మన చరిత్రను తెలుసుకోవాలి, రజియా సుల్తానా గురించి ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దీన్ని చదవాల్సి ఉంటుంది. ఢిల్లీని ఏలిన రజియా సుల్తానా సమాధి లోపలికి ఇప్పుడు మనం వచ్చాము. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నది రజియా సుల్తానా సమాధి. ఇటు చూస్తే అది ఆమె పెద్ద అక్క సజియా సుల్తానా. వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో ఇక్కడ ఈ సమాధుల్ని ఏర్పాటు చేశారు. అంటే 1205 సంవత్సరంలో ఆమె పుట్టారు, అది నేను ముందే చెప్పాను. ఆ తర్వాత 1240వ సంవత్సరంలో ఆమె మరణించారు. హర్యానా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెని చంపేశారు అని స్థానికులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి చారిత్రక ఆధారాలు అయితే ఏమీ లేవు. రజియా సుల్తానా గురించి అనేకమైన ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. రజియా సుల్తానా చిన్నప్పటి నుంచే ఎంతో తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉండేదంట. ఎంతో ప్రతిభా పాఠవాళ్ళు కలిగిన ఆడపిల్లగా ఉండేదంట. అయితే ఆమె తండ్రి తన తదనంతరం ఖచ్చితంగా ఆమెను చక్రవర్తిగా చేయాలనుకున్నాడు. అందుకే మొదటి నుంచి కూడా ఆమెను యుద్ధ విద్యల్లో, అడ్మినిస్ట్రేషన్లో, ఖురాన్ను చదవడంలో ఇలా అన్ని విద్యల్లోనూ ఆమెకు ఆయన ట్రైనింగ్ ఇప్పించడం అనేది జరిగింది. ఆమె తండ్రి షంషుద్దీన్ అల్తమిష్ ఫస్ట్ నుంచి కూడా ఆడపిల్లల్ని చాలా ఎంకరేజ్ చేసేవారు, వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు. అలాగా ఆమె తండ్రి తదనంతరం రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాల్సి వచ్చేది. అయితే రజియా సుల్తానా అందరిలాగా అంతఃపుర స్త్రీలాగా ఉండేది కాదంట, బిల్డింగ్లో రాజమహళ్లలోనే ఉండేది కాదంట. ఎప్పుడు చూసినా కూడా ప్రజలతో పాటు ఉండేది, ప్రజలకు ఎంతో అద్భుతమైన పాలనను అందించడానికే ప్రయత్నించేదంట. ఆమె పరమత సహనం అనేది ఆమెకు ఒక ఆభరణంగా ఉండేది. అప్పట్లో హిందూ ముస్లింల పట్ల కొంత భేదాభిప్రాయాలు అలాంటివి ఉండేవి. హిందూయేతరుల పట్ల పన్నుల్ని వసూలు చేసేవారంట. వాటిని కూడా ఆమె ఎంతో డేరింగ్గా తీసివేసి తను ఒక అద్భుతమైన మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఎంతో మందిని శత్రువుల్ని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో యుద్ధాల్లో తన సైన్యంతో ఆమె విజయం సాధించింది. తను అధికారంలో ఉన్నది 4 ఏళ్ళు అయినా కానీ ఒక మహిళగా ఎన్నో గొప్ప శక్తియుక్తుల్ని ఆమె ప్రదర్శించిందంట. మొదటి నుంచే చదువుల్లో ఎంతో ప్రతిభను ప్రదర్శించిన రజియా సుల్తానా ఆ తర్వాత కూడా పాలనలోనూ అదేవిధంగా తన మార్కుని చూపించింది. ఈ తర్వాత చూస్తే టర్కిష్ అటువైపు వంశాల్లో కావచ్చు, లేదు ముస్లిం వంశాల్లో కావచ్చు, ఎటు చూసినా కానీ రజియా సుల్తానా అనే ఆమె ఇప్పటికీ ప్రథమ చక్రవర్తిగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన వారు కూడా ఎన్నో రకాలైన చర్యలను చేపట్టినా కానీ రజియా సుల్తానా లాంటి అద్భుతమైన పాలనను అందించలేదు అనే చెప్తారు. అయితే ఆడపిల్లకు పాలన ఏంటి, ఆడపిల్ల ఒక చక్రవర్తిగా ఉండడం ఏంటి అని శత్రువులు తర్వాత వారి వర్గంలోని వారే ఎప్పుడు ఆమెను అపోజ్ చేస్తూ
చేస్తూ ఉండేవారట. వాటన్నిటిని కూడా ఆమె తన మాటలతోనే తన పాలనతోనే తిప్పికొడుతూ ఉండేది. అయితే సొంత అన్న నుంచే ఆమె ఒక రకమైన విరోధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వారు చేసిన యుద్ధ విద్యలు, వారు చేసిన కొన్ని కుట్రలు కుతంత్రాల వల్ల కూడా ఆమె మరణించారు యుద్ధంలో అనేవి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే రజియా సుల్తానా ఇప్పటికీ కూడా ఒక చారిత్రక ఫిగర్గానే ఆమె ఉన్నారు. అయితే ఆమె సమాధి గురించి తెలుసుకోవడానికి, ఆమె గురించి తెలుసుకోవడానికి ఎంతోమంది ఫారినర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఆమె ఒక చారిత్రక పుస్తకంగానే రజియా సుల్తానా ఉన్నారు. అసలు తొలి మహిళా చక్రవర్తి అంటే ఇప్పటికి కూడా రజియా సుల్తానా పేరు మాత్రమే వినిపిస్తోంది. భారతదేశ తొలి మహిళా చక్రవర్తిగా, అలాగే తొలి ఢిల్లీ సామ్రాజ్ఞిగా ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు రజియా సుల్తానా. ఆమె గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం స్థానికులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ సమాధిలో చరిత్ర ఏంటి, రజియా సుల్తానా గురించి వారికి ఏం తెలుసు అనేది అడుగుదాం. నమస్కార్ జీ. नमस्कार जी। आप यहाँ ही रहते हैं क्या? जी मैं यहीं पड़ोस में रहता हूँ। रजिया सुल्ताना के बारे में आपको क्या पता है? रज़िया सुल्ताना के बारे में जो दुनिया जानती है वही हम जानते हैं, जो हिस्ट्री में लिखा है वही हमें मालूम है। हम उस ज़माने के तो है नहीं जो मालूम होगा, लेकिन जैसा हमें बड़ों से मालूम हुआ और जो बुक्स के अंदर लिखा हुआ है, ये सुल्तान अल्तमश की बेटी हैं। और सुल्तान अल्तमश की बेटी को अननोन फार्मर ने वहाँ पे कैथल में मार दिया था। हालांकि बगावत हुई थी यहाँ पे दिल्ली के अंदर, तो बगावत को कुचलने के लिए बाहर गई वहाँ पे, तो अननोन फार्मर ने इनकी किसी की डेथ कर दी थी, जैसे वाक़यात दारुल हुकूमत दिल्ली में लिखा हुआ है। तो उनको ला करके यहाँ तदफीन किया गया। ये इनकी बड़ी बहन शजिया बेगम है एक तरफ ये रज़िया सुल्तान है। इनके फादर सुल्तान अल्तमश थे, सब जानते हैं उनको भी, सुल्तान अल्तमश। वो सुल्तान अल्तमश रजिया सुल्ताना का ये है ना? ये रज़िया सुल्ताना का राइट में है ये, और ये लेफ्ट में शजिया बेगम है, और वो दो अननोन चिल्ड्रन है लास्ट में, बच्चों का है, दो अननोन चिल्ड्रन। और ये हमें फ़ख्र है कि ये फर्स्ट लेडी एम्परर ऑफ द वर्ल्ड, फर्स्ट लेडी ऑफ एम्परर ऑफ द वर्ल्ड। और यहाँ पे हम ही नहीं बल्कि बाहर से फॉरेनर भी आते हैं, उज़्बेकिस्तान से आते हैं, अमेरिका से आते हैं, चाइना से आते हैं, फ्रांस से आते हैं। अभी कुछ दिन पहले तो बता रहे थे हम इनके वंशज हैं, उन्हीं फैमिली मेम्बर से हैं वो, वल्लाह आलम है नहीं है। हम तो आते हैं, सबका आते इस्तकबाल करते हैं यहाँ पे। उनका वंश वालों है अभी यहाँ? अब मुझे नहीं मालूम, उन्होंने बोला है ऐसे। हमने उनको चाय पानी नाश्ता सब अच्छे से कराया, बहुत खुश होकर गए यहाँ कि, और यहाँ की बोल के धन्यवाद भी दे गए कि आप लोगों ने इतना पुराना सब ठीक ठाक रखा हुआ है इतनी तंगलियों के अंदर, और वो बड़े खुश है इससे। जी जी, थैंक यू, ओके। రజియా సుల్తానా ఆమె అక్క ఇద్దరి సమాధులు ఇక్కడ పక్కపక్కనే ఉన్నాయి. ఆ తర్వాత ఇటు చూడొచ్చు, వీటికి ఎదురుగానే ఇంకో రెండు చిన్న సమాధులు ఉన్నాయి. అంటే ఇవి చిన్న పిల్లల సమాధులంట. కాకపోతే ఇవి ఎవరివి, ఎందుకు ఇక్కడ వీటిని ఖననం చేశారు, వీరికి రజియా సుల్తానాకి వాళ్ళ అక్కకి ఏంటి సంబంధం అనేది ఇక్కడ ఎవరికీ తెలియట్లేదు. అంటే 12వ శతాబ్ద కాలానికి సంబంధించిన విషయాలు కాబట్టి చరిత్రలో కొన్ని విషయాలు మాత్రమే వాటిని ఉంచడం అనేది జరిగింది. ఇప్పుడు మనమున్న ఈ ప్రాంతం అనేది ఒకప్పుడు రజియా సుల్తానా పాలించిన ప్రాంతం, ఆమె పాలనను అందించిన అద్భుతమైన ప్రదేశం ఇది. కాకపోతే ఇప్పుడంతా ఓల్డ్ సిటీగా మారిపోయింది. ఇరుకు గల్లీలు, అభివృద్ధికి నోచుకోక ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రాంతం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు రజియా సుల్తానా సమాధి ఉన్న ఈ ప్రాంతం చుట్టుపక్కల చూడొచ్చు, ఇవన్నీ కూడా బిల్డింగ్సే ఉన్నాయి. ఇవన్నీ కూడా పాతకాలం నాటి బిల్డింగ్స్. అయితే నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, రజియా సుల్తానా సమాధి ఉన్న ప్రాంతాన్ని ప్రస్తుతం నమాజులు చేసే మసీదుగా మార్చారు అని. ఇక్కడ ప్రతి శుక్రవారం ఆ తర్వాత మిగిలిన రోజుల్లో నమాజులు జరుగుతూ ఉంటాయి. మామూలుగా అయితే మనందరికీ తెలిసిందే మసీదుల్లోకి
ఆడవాళ్లకు ప్రవేశం అనేది ఉండదు. కాకపోతే ఇప్పుడు రజియా సుల్తానా అనే వ్యక్తి ఒక అద్భుతమైన ఆదర్శ వ్యక్తి కాబట్టి ఆమె సమాధి ఉన్న ప్రాంతం మసీదుగా మారినప్పటికీ కూడా మహిళలకు ఇక్కడ ప్రవేశం అనేది ఉంది. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆమె గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ స్థానికులు, ఇక్కడ ఉన్న ఇమాంలు కూడా మనకి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటారు. మొత్తానికి ఎప్పుడు చూసినా మన చరిత్రను తెలుసుకోవాలనుకున్న రజియా సుల్తానా అనే వ్యక్తి ఎప్పటికీ కూడా ఒక ఆదర్శ మహిళగానే ఉంటారు. రజియా సుల్తానా గురించి ఒక విషయం, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఆమె ఎప్పుడు కూడా తనని రజియా సుల్తానా అని సంబోధించడాన్ని ఇష్టపడేది కాదట. సుల్తానా అంటే రాజుగారి భార్య అని అర్థం. నేనే ఒక రాజునైనప్పుడు నన్ను సుల్తానా అని ఎలా పిలుస్తారు, నన్ను రజియా సుల్తాన్ అనే పిలవమనేదట. ఇలా తెలుసుకున్న కొద్దీ రజియా సుల్తానాకి సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆమె ఎంతోమందికి ఇప్పటికి కూడా ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్గానే ఉంది. చాలామంది వీలైన వాళ్ళు ఢిల్లీకి వచ్చి ఈ రజియా సుల్తానా గురించి తెలుసుకోవచ్చు. లేదు అంటే చరిత్రలోనైనా సరే లోపలికి వెళ్ళి ఆమె గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.